హలో ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాను ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ సండే కదండి. మార్నింగ్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మాకు ఇంట్లో కొన్ని ప్రొవిజన్స్ అవసరం ఉంది. సో దానికోసమని నేను మా హస్బెండ్ పిల్లలు విశాల్ మార్ట్‌కి వచ్చామండి. అక్కడికి వచ్చాక నాకు ఏం కావాలో చూస్తున్నాను. లేడీస్ అందరూ అంతే కదండీ. మనకి ఇంట్లో ఏం కావాలో అవి వదిలేసి దేనికోసం వచ్చామో కూడా మర్చిపోయి ఇంకా ఎక్స్ట్రా మనకేమన్నా కంటికి కనిపిస్తే ఏదైనా నచ్చితే అవి కూడా చూస్తూ ఉంటాము. ఎగ్జాక్ట్లీ నా సిచ్యువేషన్ కూడా అంతేనండి. వచ్చాను, నాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, తీసుకున్నాను. దానితో పాటు ఎక్స్ట్రా వేరే ఐటమ్స్ కూడా బాగున్నాయి కదా, కొత్త స్టాక్ ఏమొచ్చాయా అని చెప్పి చూస్తూ ఉన్నాను. వచ్చాయండి ఈ ఫ్లవర్ వాజెస్ అనేవి. ఇవి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా బాగున్నాయి. నాకు తోడు ఎవరో ఒక ఆంటీ చాలా తీసుకున్నారండి. ఆంటీ అయితే ఇంట్లో పెట్టుకుంటాం కానీ మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేకి సర్దేకి కొంచెం ఇబ్బంది. ఈ మధ్య నాకు ఆ విషయం తెలిసింది. ఫస్ట్లో నేను కూడా చాలా కొనేసానండి ఇలాగే. సర్దే కొద్దీ అన్నీ చేసే కొద్దీ ఇంట్లో అమ్మో ఇన్ని ఎంత ఎక్స్ట్రా లగేజ్ ఉన్నా కూడా ప్రాబ్లమే క్లీనింగ్కి అని చెప్పి అనిపిస్తుంది. సో అన్నీ తీసేసానండి నేను ఇక్కడికి వచ్చాక. ఐటమ్స్ అన్నీ ఇంట్లోవి న్యూగా నాకు ఏం కావాలో, కిచెన్లోకి ఏం కావాలో అంతవరకే సర్దుకున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఎక్స్ట్రా కొన్ని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, దీనికోసం నాకు కొన్ని అవసరం పడుతుంది. సో అందుకని ఏమేం కావాలో చూసుకొని ఇప్పటివరకైతే ఏం షాపింగ్ చేయలేదండి. ఇంట్లో ఏ ఐటమ్ ఉన్నాయో నాకు అవే చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఛానల్ కోసం అని చెప్పి నేను ఏం కొనట్లేదు. ఇంట్లో నీడ్ ఉన్న వాటి కోసమే వచ్చాను కదా అని నాకు కిచెన్లో ఏం కావాలో, ఫ్రిడ్జ్లో కావాలి కదా బాక్సెస్ అలాంటివి ఏం దొరుకుతాయి అని చెప్పి చూస్తూ ఉన్నాను. చూస్తే నచ్చితే సరిపోదు కదండి, మనం అమౌంట్ కూడా బడ్జెట్ చూసుకోవాలి ఎంత పడతాయా అని. ఊరికే వేస్ట్ ఖర్చు అనవసరం కదా. సో చూస్తూ ఉన్నాను. ఇవి ఐటమ్స్ మంతలోకి మా చిన్నోడు ఏదో తీసుకొచ్చాడండి, చికెన్ నూడిల్స్ అని ఏదో తీసుకొచ్చాడు. నాకు బయట ఫుడ్ అస్సలు నచ్చదండి, ఇష్టం ఉండదు తింటాము. ఏదైనా కానీ ఇంట్లో చేసి పెడతాను నాన్న, వద్దు అని చెప్పాను. ప్లస్ అది కూడా లీక్ అయినట్టుందండి, ఆ బాటిల్ అస్సలు బాగాలేదు ప్యాకింగు. వెనక్కి పెట్టేసి రప్పు నాన్న, నేను చేసిస్తానులే అని చెప్పాను. సో మా వాడు నేను చెప్పిన కానీ వినేసి మళ్ళీ వెనక్కి పెట్టేసి వచ్చాడు. నేను వచ్చి ఇట్లా ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి కదా అండి, చాలా బాగున్నాయి అని చెప్పి చూస్తున్నాను. మేము అనుకోకుండా సడన్గా వచ్చామండి, ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇవన్నీ తీసుకుందామా, ఎక్స్ట్రా లగేజ్ అవుతుందా అని చెప్పి ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అంటూ ఉన్నారు, లేడీస్కి ఏమైనా నచ్చితే అక్కడే టైం కూడా స్నాగ్నెట్ అయిపోతుంది, మీకు అలాగే అని చెప్పి అంటున్నారు. దానికి నేను నవ్వుతున్నానండి. చూడండి ఈ ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగున్నాయి కదా, నాకు కూడా నచ్చాయి ఇవి. వీటిల్లో కొన్ని తీసుకున్నానండి నేను, చూపిస్తాను మీకు కూడా. నేను ఇంటికి వెళ్ళాక కొన్ని తీసుకున్నాను సెలెక్ట్ చేసుకొని. మా పిల్లలు ఇద్దరైతే ఎటు వెళ్ళారో తెలియదండి. నేనైతే నా ఐటమ్స్ నాకేం కావాలో కిచెన్లో అవి ప్లస్ హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా నేను చూసుకుంటున్నాను. మా పిల్లలు వాళ్ళకేం కావాలో, వాళ్ళకి కావాల్సిన ఏంటి టాయ్స్, యాక్సెసరీస్ ఇట్లాంటివన్నీ వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో కూడా తెలియదండి. పిలిచాను 2-3 టైమ్స్ పిలిచాను కానీ రాలేదు. ఇంకా సర్లే ఇక్కడే ఉంటారు స్టోర్లో, బయట ఇటు ఎక్కడికి వెళ్ళారు కదా అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. ఈ వాటర్ బాటిల్స్ అయితే నాకు నచ్చాయండి, తీసుకుందాం అనుకున్నాను. బట్ ఆల్రెడీ మేము లాస్ట్ టైం తిరుపతి వెళ్ళాము కదా, అక్కడే నేను చాలా వాటర్ బాటిల్స్ నాకు నచ్చితే కొన్నాను. ప్లస్ అందులోనూ మొన్న విజయవాడ వెళ్ళామండి టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి. అక్కడ కూడా కొన్ని నచ్చితే మాల్లో తీసుకున్నాను. సరే ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ తీసుకున్నాను, ఇవి మళ్ళీ ఇంట్లో పెట్టడం ఎందుకు, పిల్లలకు కూడా నెక్స్ట్ ఇయర్ కదా మళ్ళీ స్కూల్కి కావాల్సింది, ఇప్పుడు అవసరం పడినంత వరకే తీసుకుందాంలే అని చెప్పి పెట్టేశాను. ఈ మగ్స్ నచ్చాయండి, దీంట్లో అయితే నేను ఒకటి తీసుకున్నాను. ఇంకా వెరైటీస్ చూస్తున్నాను ఏమున్నాయా అని. ఇక్కడికి వచ్చేసరికి కేక్ మౌల్డ్స్ అండి. కేక్ మౌల్డ్స్ తీసుకుందామని చూశాను కానీ నాకెందుకో క్వాలిటీ అంతగా అనిపించలేదు. ఇవి కొన్ని అయితే విరిగిపోయి ఉన్నాయి, కొన్ని అయితే గట్టిగా స్ట్రాంగ్గా అంటుకుపోయి ఉండండి, రావట్లేదు. సరే క్వాలిటీ బాగాలేదు, వద్దు అని చెప్పి పక్కకు పెట్టేశాను. ఇది బౌల్ బాగుందండి, చిన్న మిక్సింగ్కి దేనికన్నా ఉపయోగపడుతుందేమో. బౌల్ చూద్దాం అనుకున్నాను, ఓన్లీ సింగిలే ఉంది. అది కూడా నాకు ఎందుకో నచ్చలేదు ఆ పీసు, అందుకని పక్కకు పెట్టేశాను. డ్రెస్సెస్ వైపు వచ్చానండి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్ అనే వాళ్ళం డ్రెస్సెస్ చూస్తాం కదా, కొన్నా కొనకపోయినా విండో షాపింగ్ అయినా చేస్తాం కదా. సేమ్ అలాగే చూస్తున్నానండి డ్రెస్సెస్ అయితే. నాకు డ్రెస్సెస్ విషయంలో నేను చాలా సెలెక్టివ్గా ఉంటానండి. ఏది నచ్చితే అది త్వరగా తీసేసుకోను నేను. నచ్చాలి, క్వాలిటీ చూడాలి, ప్రైస్ రేంజ్ చూసుకోవాలి, అన్నీ చూసుకొని తీసుకుంటానండి. చాలా కష్టం నాకు డ్రెస్సెస్ నచ్చాలంటే. నాకు అలా ఉంటే మా హస్బెండ్ కూడా అంతే ఓపికగా పర్లేదులే చూడు అని చెప్పి అంటారండి.
ఆయనకి చాలా ఓపిక. ఇంకా నాకు నచ్చేంత వరకు నేను ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఫస్ట్ నుంచి నాకు చాలా ఆయన కోఆపరేట్‌గా ఉంటారు. సో, అయిపోయింది. డ్రెసెస్ చూసాను. ఇంక వేరే సెక్షన్‌కి వెళ్లి చూద్దామని చెప్పి ఇలా వచ్చాను నేను. ఇక్కడ డ్రెసెస్ అయితే ఓన్లీ టాప్స్ అండి ఇవి. బాగున్నాయి కానీ ఇప్పుడేం అకేషన్ లేదు కదా! మొన్నే తీసుకున్నాను కదా! చూద్దాము అనుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే నచ్చితే తీసుకో నీకు అంటున్నారు. నేనేమన్నా అంటే సరే ఫైనల్‌గా బిల్లింగ్ దగ్గర చూద్దాంలే. ఏమన్నా నచ్చితే అప్పుడు ఏమన్నా చూద్దామని చెప్పి అంటూ ఉన్నాను నేను. చూస్తూ ఉన్నానండి. ఇంకా ఇంతలోకి మా పెద్దవాడు ఎటెళ్ళిపోయాడో తెలీదండి. గేమ్స్ కిందకొచ్చేసరికి గేమ్స్ ఏవో ఉన్నాయండి. వాళ్ళకి టాయ్స్ అలాంటివేవో. అవి చూడటానికి వెళ్ళారు. ఫస్ట్ అవి లేవు అసలు ఇక్కడ మార్ట్‌లో అని చెప్పి చెప్పాను నేను. డిసప్పాయింట్ అయ్యారు. కానీ కిందకి బిల్డింగ్ దగ్గరికెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే అవన్నీ ఉన్నాయండి. అమ్మ నువ్వు మాతో చీట్ చేసావు, మాకు అబద్ధం చెప్పావు అని చెప్పి మళ్ళీ వెనక్కెళ్ళిపోయారు. సరే వాళ్ళు వెళ్ళి అవి చూస్తున్నారు కదా అని చెప్పి ఇంకా ఆ టైంకి నేను ఇక్కడ మళ్ళీ ఆగిపోయాను. చూడండి ఇవన్నీ డ్రెసెస్ టాప్స్ అన్నీ చూసానండి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్‌కొచ్చాను. ఇక్కడైతే నాకు కొన్ని నచ్చాయండి. నా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ అవసరం లేదు. కాకపోతే ఏదన్నా పిల్లల్ని ఎగ్జిబిషన్‌కి కానీ, లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి కదా! హ్యాండ్ బ్యాగ్స్ అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, పాడవుతున్నాయి. నేను హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కొంచెము మంచి కాస్ట్లీవే వాడతానండి. అవి కూడా నేను మాల్‌లో బెంగుళూరు వెళ్ళినప్పుడు మాల్‌లో అదే ఎగ్జాక్ట్ కాస్ట్ ఏం పెట్టనండి. కొంచెం డిస్కౌంట్ ఉంటాయి మనకి మాల్‌లో 40, 30, 50% డిస్కౌంట్లు ఉన్నప్పుడే చూసి కొనుక్కుంటాను నేను. అవైతే వాడను. ఈ పిల్లలకి పర్పస్ బయటికెళ్ళేటప్పుడు జస్ట్ వాళ్ళ వాటర్ బాటిల్స్‌కి, వాళ్ళ చిన్న స్నాక్స్ ఐటమ్స్‌కి క్యారీ చేయడానికి బావుంటాయి గదా! ఇవైతే తక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటైతే తీసుకున్నాను ఇక్కడ గూడా నేను. నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చూస్తున్నారు గదా! హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా కలెక్షన్ ఉందండి. సో, నాకిప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే అవసరం లేదు. సో, అందుకని వద్దనుకొని వచ్చేసానండి. నెక్స్ట్ చెప్పాను గదా! టాయ్స్ సెక్షన్ అండి అని. మా పిల్లల దగ్గరికెళ్ళాను. వీళ్ళెక్కడున్నారా అని వెతుక్కుంటూ పిల్లల దగ్గరికెళ్ళాను. టాయ్ సెక్షన్‌లో అయితే ఉన్నారండి. టాయ్ సెక్షన్ కూడా చాలా పెద్దది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత పెద్ద మార్ట్ ఉందని. మేము చెప్పాను గదా! కొత్తగా వచ్చామండి మేమిక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యి అని. నిదానంగా ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను నేను. చూడండి టాయ్ సెక్షన్‌లో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటున్నారు. ఇంకా నన్నసలు పట్టించుకోరండి వీళ్ళు. ఏం దొరుకుతాయా, ఏం చూద్దామని చూస్తున్నారండి. అదేదో స్టిక్ చేసేదంట ఆల్ఫాబెట్స్. ఎలా అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అన్ని లాంగ్వేజెస్‌లో స్టిచ్ చేసుకోవచ్చంట. నేనైతే బాగుంది కదా నాన్న తీసుకుంటారా అన్నాను. వీళ్ళు ఆల్రెడీ మా వాడు అనేసాడు పెద్దోడు ఆల్రెడీ ఇది నాకు తెలుసమ్మా ముందే ఇంకెందుకు వేస్ట్‌గా అన్నాడు. సర్లే అని వదిలేసాను నేను కూడా. నెక్స్ట్ టాయ్స్ చూడండి ఎన్ని చూస్తున్నారు. మా చిన్నోడి వెనకే మా హస్బెండ్ కూడా తిరుగుతూ ఉన్నారు. వీడెక్కడ పడిపోతాడో అని. చూశారు. వాళ్ళకి ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా మనం ఎంత కాస్ట్లీ ఐటమ్స్ బొమ్మలు కొన్నా కూడా బయటికెళ్తే వాళ్ళకి అది ఎంత చీప్ ఐటమ్ అయినా కూడా వాళ్ళకి అదొక కొత్తగా అనిపిస్తుంది. అమ్మో! ఇది ఇట్లా ఉంది అనుకుంటారు. సో, వాళ్ళకి ఏం కావాలో తీసుకో అన్నారు మా హస్బెండ్ అయితే. సరే వాళ్ళు చూస్తున్నారు. మా చిన్నోడు మా ఇంట్లో బొమ్మలు చాలా ఎక్కువ ఉంటాయండి. వాడికి మా ఇంట్లో ఉన్నదానికంటే ఇక్కడ ఏం బెటర్ అని ఏం అనిపించలేదు. సో, వెతుక్కుంటూ ఉన్నాడు మా చిన్నోడు. చూశారు కదా! ఇలా. లాస్ట్‌కి నా దగ్గరకు ఒక బాక్స్ ఏం దొరక్క మామూలు చిన్న కార్ ఒకటి తీసుకొనొచ్చాడు. ఇది ఇంట్లో మంచివి ఉన్నాయి కదా నాన్న నీ ఇష్టం అన్నాను నేను. అవును కదా వద్దులే అని చెప్పి మళ్ళీ వెనక్కి పెట్టేసొచ్చాడు. మా వాడికి ఏవో కాక్స్ అవసరమంట షటిల్ బ్యాట్స్ కాక్స్ అవి తీసుకున్నాడు. అంతే మా షాపింగ్ అయితే ఈ సండే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.